లవ్ పాజిటివ్ స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ, నందు, శ్రీరామ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వైకుంఠ బోను. ఈ మూవీ 18th మే 2024 థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో కూడా తెలియదు, కానీ మీకు ఎక్కడ చూడాలో తెలుసుగా. హిందీ వర్షన్ యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పుడో 7 months బ్యాక్ రిలీజ్ చేశారు యూట్యూబ్లో హిందీ వర్షన్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, మూవీలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అండ్ లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అవి కొన్ని ఇబ్బంది పెడతాయి. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 57 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే శ్రీరామ్, గౌతమ్, చందు అనే ముగ్గురు అబ్బాయిలు సూసైడ్ చేసుకుందామని బీచ్ దగ్గరికి వెళ్తారు. ఒకరికొకరికి పరిచయం లేదు. సూసైడ్ చేసుకునే ముందు ఒకసారి లైఫ్ లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ ని గుర్తు తెచ్చుకుందాం, 1 hour సూసైడ్ ని ఆపుదామని ఒకళ్ళు అంటారు. అండ్ ముగ్గురు సూసైడ్ చేసుకోవడానికి కారణం లవ్ ఫెయిల్యూర్. వాళ్ళందరూ ఎవరిని లవ్ చేశారు, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అయింది, వాళ్ళ ముగ్గురికి ఏమన్నా లింక్ ఉందా, చివరికి సూసైడ్ చేసుకున్నారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఇనీషియల్లీ 15 minutes చూసి రొటీన్ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అనుకున్నా, కానీ ప్రీ ఇంటర్వెల్ కి మూవీ స్టోరీ మొత్తం అర్థమైపోద్ది. మూవీ ప్లాట్ పాయింట్ బాగుంది. ఈ మూవీ ఎప్పుడో 5 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సింది, అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది. బేబీ మూవీలా ఉంటది. ముగ్గురు లవ్ స్టోరీస్ కి కనెక్షన్ వస్తుంది, అది బాగుంది. ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ చాలానే వచ్చాయి. 5 years బ్యాక్ రిలీజ్ అయి ఉంటే హిట్ అయ్యేది. ఫస్ట్ లవ్ స్టోరీ 20 minutes ఉంటుంది, సెకండ్ లవ్ స్టోరీ 30 minutes ఉంటుంది, అండ్ థర్డ్ లవ్ స్టోరీ 15 minutes దాకా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ 2 లవ్ స్టోరీస్ కొంచెం క్రింజ్ గా ఉన్నా బాగానే ఎంగేజ్ చేసింది. థర్డ్ లవ్ స్టోరీ కొంచెం స్లోగా ఉంటుంది. మూవీ షార్ట్ ఫిల్మ్ లా తీసుంటే బాగుండేది. సిద్ధు జొన్నలగడ్డ అండ్ నందు గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి రొటీన్ మోసం చేసే లవ్ స్టోరీ అండ్ చాలా సీన్స్ క్రింజ్ గా ఉంటాయి. మూవీలో చాలా మంది ఆర్టిస్టే ఉన్నారు, లైక్ చలాకీ చంటి గారు, సప్తగిరి గారు, సుమంత్ గారు. ఎవరిని ప్రాపర్ గా యూస్ చేసుకోలేదు మూవీలో. అండ్ వాళ్ళకి పెద్ద సీన్స్ కూడా ఏముండవు, పెట్టి యూస్ లేదు వాళ్ళని. సిద్ధు జొన్నలగడ్డ గారిది మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటది. ఆయనది స్క్రీన్ టైం తక్కువైనా ఉన్న స్క్రీన్ టైం లోనే ఒక లవ్ సాంగ్ అండ్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది. ఆ సాంగ్స్ ఏం అంత అనిపించలేదు. విజువల్లీ మూవీ చాలా పూర్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ ఓకేష్ గా ఉంటది. మూవీ లాస్ట్ లో ఒక మెసేజ్ ఉంటది, అది అసలు ఎక్కదు చూసే ఆడియన్స్ కి. ఆ బొక్కలే అనుకుంటారు. ఐటమ్ సాంగ్ లాంటిది ఒకటి ఉంటది, ఎందుకు పెట్టారో తెలీదు. క్లైమాక్స్ లో ఫైట్ ఒకటి ఉంటది, అనవసరంగా వస్తుంది ఫైట్. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫర్ ప్లాట్ పాయింట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.